వారం రోజుల కిందట మాజీ మంత్రి అయిన హరీష్ రావుపై కొన్ని అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు చెప్పడం జరిగింది. ఇక్కడికి రాగానే ట్రిపుల్ షూటర్ అని చెప్పుకునే బీఆర్ఎస్ క్యాడరు ఆయన ట్రిపుల్ షూటర్ కాదు అని ఆయన వైఫల్యాలు చెప్పడం జరిగింది. ఆయనే వందల వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇక్కడ మన ఆయనే వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైద్య శాఖలో కానీ వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఇతర దేశాలలో వ్యాపారాలు చేస్తున్నాడు అని చెప్తే ఇక్కడున్న క్యాడరు ఆయనకు సంబంధించిన మనుషులు తిపారపు సంపత్ ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నాడని నా పైన హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి నేను ఈరోజు కాగు నివేదికతోటి కొన్ని ఆధారాలతోటి నేను ఇవాళ విలేకరుల ముందుకు రావడం జరిగింది. నేను ఏమనంటున్నానంటే నేను చెప్పేది కాదు, కాగిచ్చిన నివేదిక దేశంలో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ఆ అవినీతి మీద ఏ రాష్ట్రాలలో అవినీతి జరుగుతుందో ఆ అవినీతి మీద స్పష్టంగా కాగు నివేదిక ఇస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కేంద్ర ప్రభుత్వాల మీద కానీ. అప్పుడున్న బీఆర్ఎస్ 2016 నుండి 22 వరకు కాగు నివేదిక అయిన వైద్య శాఖలో ఏమేమి అవినీతి జరిగిందో ఆ అవినీతి మొత్తం కూడా వివరించడం జరిగింది. నేను చెప్పే మాటలు కాదు ఇవి. ఇవాళ కాగు ఏమని చెప్పింది అని అంటే ఈయనే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 407 కోట్ల రూపాయలు గల్లంతైనవి, అవి ఎక్కడ కూడా రసీదులు వివరాలు లేవు అని చెప్పేసి కాగు నివేదికలో స్పష్టంగా తెలపడం జరిగింది. ఇంకొకటి, ఇవాళ ఆయనే వైద్య శాఖగా ఉన్నప్పుడు ఆయనే వైద్య శాఖకు కేటాయించిన దానికంటే అదనంగా 127 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించుకోవడం జరిగింది. అదనంగా కేటాయించి కూడా ఎక్కడ కూడా ఆ వైద్య శాఖను అభివృద్ధి చెందలేదు. ఆ వైద్య శాఖకు ఏమి ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కంటే కాగు నివేదిక ఒకటి ఇచ్చింది. ఇతర రాష్ట్రాల కంటే ఆయన అప్పుడు ఉన్నప్పుడు 11% ఇక్కడ తక్కువ అభివృద్ధి ఉంది వైద్య శాఖలో అని చెప్పాడు. ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో 56% పోస్టులు భర్తీ చేయలేకపోయిండు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అని కాగు నివేదికలో స్పష్టంగా తెలిపింది. నేను చెప్పిన మాటలు కాదు ఆయన మీద. ఇక్కడ నేనేమంటున్నానంటే కాళేశ్వరం వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇవాళ వైద్య శాఖలో వందల వేల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతిని ఇప్పుడిప్పుడే వివరాలతో సహా వారం రోజుల నుండి ఆయన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ కూడా భయపడేది లేదు. ఆయన మనుషులతోటి ఆయన వాళ్ళతోటి బెదిరిస్తే భయపడేది లేదు. ఆ వివరాలతోటి నేను రానున్న రోజులలో తక్కువ రోజులనే సిబిఐకి అయినే అవినీతి పైన, కాళేశ్వరం అవినీతి పైన, ఇక్కడ వైద్య శాఖలో పనిచేసిన అవినీతి పైన సాక్ష్యాలతో సహా సిబిఐకి అప్పచెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంట్లో ఈయనకు సంబంధించిన ఆస్తులు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎక్కడివని హరీష్ రావుకు నేను అడుగుతున్నా. ఈ వేల కోట్ల రూపాయల మీద కూడా ఈడికి కూడా పూర్తి సాక్ష్యాలతోటి మేము దగ్గరలో ఫిర్యాదు చేస్తా అని చెప్తున్నా. నీకు భయమే లేకుంటే కాళేశ్వరంలో నేను తప్పే చేయలేదని చెప్తున్నావు కదా. కాళేశ్వరం జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చిన నివేదికను ఎందుకు తప్పు పట్టవలసి వచ్చింది? ఆయన ఇచ్చిన నివేదికను ఇచ్చిన నివేదికను ఎందుకు తప్పు పట్టవలసి వచ్చింది? నీవు ఎందుకు కోర్టుకు పోవాల్సింది? నేను తప్పు చేయలేదని ఈ సందర్భంగా. తప్పు చేయనాడు మళ్ళీ కోర్టుకు పోవడం ఎందుకు? నేను తప్పే చేయలేదా వాళ్ళు తేలుస్తారు కదా. కాగ్ కూడా స్పష్టంగా కాగు నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి అని కాగు ఇచ్చింది. అంటే నువ్వు ఎవరిని నమ్ముతావు? మీ నాయకుడు ఏమన్నా సత్యారుచంద్రుడా లేకపోతే శ్రీరామచంద్రుడా? హరీష్ రావు అనుడితోటి అవినీతి లేని మచ్చ నాయకుడు అంటే మరి ఇది చేసింది ఎవరు? కాగు చెప్తుంది కదా, కాగు నివేదికలలో చెప్తుంది కదా, అవినీతి చేసిందని చెప్తుంది కదా. హరీష్ రావు త్రిబుల్ షూటరు, అవినీతి మచ్చలేని నాయకుడు అంటే మరి ఈ అవినీతి అంతా ఎవరు చేసిండ్రు? ఇవాళ 407 కోట్లకు రసీదులు లేవు, వివరాలు లేవు. అవి ఎక్కడికి పోయినాయి? నేను చెప్పే మాట కాదు కదా. చింపుకుంటున్నారు మొత్తం. ఏమన్నా అంటే మా హరీష్ రావును మా త్రిబుల్ షూటర్ అని. నీ త్రిబుల్ షూటర్ అయ్యేదంటే 3 దిక్కుల ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడనే ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు కదా. అని నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ వాళ్ళు, జీర్ణించుకోలేదు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే గొడవలు చేస్తామనంటే ఎట్లా?
వారం రోజుల కిందట నేను ప్రెస్ మీట్ పెడితే 24 గంటలలో నిన్న ఫేస్బుక్లో అనేక బూతులు తిడుతూ దాదాపు 400 కామెంట్లు, 400 మంది కామెంట్లు కొట్టడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కొట్టడము. 400 మంది ఈ కామెంట్లు ఏంది? ఇదేం పద్ధతి? అంటే ప్రశ్నించద్దా? హరీష్ రావుని ప్రశ్నించద్దా? రెడ్లు వేలు మనకు గంతారా? అంటే దళితులైతే ప్రశ్నించద్దా? మేము మాకు హక్కు లేదా? రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? అవినీతి చేసినామని చెప్తే మొత్తం అదైపోతున్నావు. నీ 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 మనుషులందరూ నీ వీళ్ళందరూ కామెంట్ కొడుతున్నారు, గలీజ్గా కామెంట్ కొడుతున్నావు. నేను కామెంట్ కొట్టియాలని అనుకుంటే, నీ మీద బూతులు మాట్లాడియాలని అనుకుంటే ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళే విపరీతంగా నీ దానికి కామెంట్లు కొడతారు. మా దళిత జాతి, మా మాదిగ జాతి, మా మాల మాదిగలు ఓట్లేస్తేనే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలుస్తున్నావు. ఒక్కసారి మా మాల మాదిగలు, మా దళితులు కన్నెర చేస్తే నువ్వు ఊళ్ళల్లా నీ సిద్ధిపేటనే తిరగగలుగుతావా అని నేను సవాల్ చేస్తున్నా. మేము అక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ చేయలేమా? రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళము. ఇవాళ కొత్తగా ఆర్గనైజేషన్కి వచ్చిన వాళ్ళం కాదు. ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్ కానుంచి ఇప్పటిదాకా అనేక కేసులు నీ హయాంలోనే కదా నా మీద 100 కేసులు పెట్టింది, జైలు పంపించింది. మళ్ళీ కూడా బెదిరిస్తా అంటే హరీష్ రావు ఇక్కడ పర్యటోడు ఎవడు లేడు. నీ భాగవతం మొత్తం నీవు సిద్దిపేటలో ఎంతెంత మంది మీద కేసులు పెట్టినావో, అక్రమ కేసులు, ఎంత మందిని బెదిరించినవో, ఎంత మందిని హత్య చేయించినవో అన్ని వివరాలు సేకరిస్తున్నా. దగ్గరలోనే సాక్ష్యాలు చెప్తా, దగ్గరలోనే సిబిఐకి నీ అవినీతి చిట్ట మొత్తం సాక్ష్యాలతో సహా. నేను మొన్న కూడా చెప్పిన, నీ అవినీతి చిట్ట కనుక నేను సాక్ష్యాలు చూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నా. నువ్వు చూస్తావమ్మా నాయకులది. అరే నిన్న మొన్నటి నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయి. నిన్న మొన్నటి నుంచే 3 రోజులు అయితే లేదు. దాని బుక్కులు, దాని టిఫిన్లకు, దానికి వాటికి వీటికి 2000 కోట్ల అవినీతి జరిగింది. అరే 3 రోజులకే అవినీతి జరుగుతుంది? అరే ఏం మెదడు ఉంది నీకు? ఏముంది? ఒక మంత్రివై ఉండి చిల్లర మాటలు ఏది చెప్పినా నేను నడుస్తుంది, ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే 3 రోజులకే 2000 కోట్ల అవినీతి జరుగుతుందా? 10 సంవత్సరాలు పాలించినావు. మరి నువ్వు నీతివంతుడివా? ఈ కాగు నివేదికలు ఏం చెప్తున్నాయి? కాగు నివేదికలు ఎందుకు చెప్తున్నాయి? మరి నువ్వు అవినీతి పరును అని చెప్తుంది కదా. కాబట్టి హరీష్ రావు ఖబర్దార్. నీ 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 అనుచరులతోటి తిట్టించనో, నీ అనుచరులతోటి వాళ్ళు నా జాతీయులే. మొన్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నా సోదరులు, నా జాతోళ్ళు. ఎక్కడనో నీ కోసం భయపడి పార్టీలు ఎక్కడనో ఒక భయపడి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా నా సోదరులుగా, నా అన్నదమ్ములుగా తీసుకుంటా. కానీ నువ్వు చేసే అవినీతి మొత్తం కూడా ఆ రోజు సిబిఐ విచారణ జరిపించాలి ఈటల రాజేందర్ మీద అంటేనే 2018లో కేసులు పెట్టి జైలుకి పంపితే ఈ రోజు వరకు కూడా కొట్లాడుతున్న బిడ్డ హరీష్ రావు. నేను బ్రతకడానికి 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతకడానికి రాలే ఇక్కడికి. బ్రతికినన్ని రోజులు నీలాంటి వ్యక్తుల మీద, నీలాంటి అవినీతి పరుల మీద పోరాటం చేస్తూనే ఉంటాం. అది ఎక్కడ కూడా తగ్గేది లేదు. అతి తొందరలోనే సాక్ష్యాలతోటి సిబిఐకును ఈడీకి నీ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. చూద్దాం. మీ వాళ్ళను అరే బీఆర్ఎస్ ఆ సభ్యత్వాన్ని వ్యతిరేకించమని చెప్పినాం, అడుగుమని చెప్పినాం, ఎమ్మెల్యేను నిలదీయమని చెప్పినాం. దానిలో తప్పేంది? ఎమ్మెల్యే అనేక అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచిండు కౌశిక్ రెడ్డి అని చెప్పినాం. నువ్వు ఏది మాట్లాడినా జరుగుతుంది. తెల్లారులేస్తూ మా నాయకుల మీద 2000 కోట్ల అవినీతి జరిగిందట. 5 రోజులకే 2000 కోట్ల అవినీతి జరుగుతుందా? హరీష్ రావు చెట్టుకు చెట్టు పెరిగినావు, ఎద్దు పెరిగి ఏది పడితే అది మాట్లాడితే పడుతూ కూర్చోరు. నీకు బలమైనోడు ఎవడు దొరుకుతాడు నాలాంటోడు తలుగుతే నువ్వా నేనా అని కొట్లాడతాం. హరీష్ రావు ఇకనైనా నీ అనుచరులతోటి చర్చ పెట్టు. నీ అనుచరులను చర్చకు రమ్మను. నేనేమైనా తప్పు మాట్లాడితే, నేను నిరూపించకపోతే నువ్వు మాట్లాడు. చర్చకు రాకుండా బూతులు కామెంట్లు పెడతారు, పోలీస్ స్టేషన్లో కామెంట్ అంటే నువ్వు బెదిరిస్తే భయపడతారు అనుకుంటున్నావా? జైలుకు పోయిన చరిత్ర ఈటల రాజేందర్ను డప్పు సావు దప్పుతో ఇక్కడి నుంచి వెళ్ళగొట్టినాం. నీకు కూడా సావు దప్పు సిద్దిపేట కొడతా, ఎక్కడో కొట్ట. సిద్దిపేటలో నీ ఇంటి ముందు సావు దప్పు కొట్టియకపోతే తిప్పారపు సంపదే కాకపోయారా? నేను ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలలో చేసి వచ్చిన, కొత్తగా రాజకీయాలకు రాలే. ఎన్నికలలో విద్యార్థి సంఘాలలో ఎన్నికలలో గెలిచి వచ్చినోని, ఉమ్మడి జిల్లాలలో జిల్లా ప్రెసిడెంట్గా గెలిచినోని. నీ భయపెడితేనో నువ్వు ఇంకోటి చేస్తానో భయపెట్టడం కాదు హరీష్ రావు. చెప్దాం. కానీ స్పష్టంగా ఏవైతే అంశాల మీద ఉంటే అంశాలకు కౌంటర్ ఇవ్వండి. తప్పేం లేదు.
నేను అవినీతి ఆరోపణలు చేస్తున్నా, అవినీతి పరుడు కాదు అని మీరు అంటున్నారు కదా, ఇగో నివేదికలు ఉన్నాయి, దీని మీద చర్చ పెడదాం రండి. ఏం బీఆర్ఎస్ వాళ్ళకు కనీసం జ్ఞానం లేకుండా ఏది పడుతుంది మాట్లాడి, కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడి, మా మంత్రుల మీద మాట్లాడి, మా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతుంటే ఇక్కడ ఎవడు చూసుకుంటూ కూడా మేము కూడా దానికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది, దానికి అజ్జేయవలసి వస్తుంది. మేము దాడులు చేస్తాం, కామెంట్లు పెడతారు, మేము దాడులు చేస్తాము, మా సంసారి పూస హరీష్ రావు మా సంసారి పూస. ఇక నువ్వే ఉన్నావు నీతివంతుడు, ఈ రాష్ట్రంలో ఎవ్వడు లేడు, నువ్వే ముద్ర కొట్టుకొని పుట్టినావా? ఇక నీ అంత దొంగ, నీ అంత లంగా, నీ అంత అవినీతి పరుడు లేడు. సాక్ష్యాలు చెప్తా, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టినావు చెప్పిస్తా నేను. దానికి చర్చకు రెడీగా ఉండు హరీష్ రావు. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, సూటిగా నీ అవినీతి మీద ప్రశ్నించినప్పుడు వివరించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడతా అంటే ఇక్కడ ఎవడు ఊకోడు. ఇది నీకు హెచ్చరిస్తున్నాం, ఇదే చివరి హెచ్చరికగా నేను హెచ్చరిస్తున్నాను.